శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కూడా విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో సంపాదించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సింహరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం పక్కన పెట్టండి. చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా ముందడుగు వేస్తే మాత్రం ఏ రంగంలోనైనా మంచి పురోభివృద్ధి ఉంటుంది, ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఆందోళన కలిగించే సంఘటనలేవి ఉండవు. ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మనోవేదన తొలగిపోతుంది. ఇంతకుముందు ఏదైనా మనోవేదన ఉంటే దాని నుంచి సులభంగా బయటపడతారు. ఇంతకుముందు ఉన్నటువంటి చిక్కులు చికాకులు అన్నీ కూడా తొలగింపజేసుకొని ప్రతి పనిలో కూడా విజయాన్ని సులభంగా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ద్వితీయార్థంలో వ్యవహారాలు ఇంకా త్వరగా కలిసి వస్తాయి. ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ఇంకా అద్భుత ఫలితాలు ఉన్నాయి. అంటే 15వ తేదీ తర్వాత వృత్తి వ్యాపారాల్లో కానీ కుటుంబ జీవితంలో కానీ మీరు ఆశించినటువంటి శుభ ఫలితాలు ఇంకా త్వరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన ఉంటుంది. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య గురుబలం పెంపొందింపజేసుకోవటం వల్ల విభేదాలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. దాంపత్య జీవితాల్లో అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్నే పొందగలుగుతూ ఉంటారు. ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. అది కొత్త ఆందోళన కలిగించినప్పటికీ కూడా దాని నుంచి తొందరగానే బయటపడతారు. అలాగే ఒక అనూహ్య అద్భుత సంఘటన కూడా జరుగుతుంది. ఆ అద్భుత సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా మీకు మంచి లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసొచ్చే తేదీలు 3, 8, 15, 16, 18, 24, 25, 26 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 1, 5, 10, 13, 20, 21, 22, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. అప్పుడప్పుడు ప్రథమార్థంలో కొన్ని సమస్యలు వెంటాడినా, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా అవన్నీ అష్టమ శని దోషం వల్ల. కాబట్టి ప్రధానంగా వీలైనప్పుడల్లా ఈ నెలలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దశరథ కృత శని స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి. ఈ నెలలో ప్రతి శనివారం దాన్ని వీలైతే చదువుకోండి. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. వీలైతే ఒక్కసారి మాత్రం ఈ నెలలో వచ్చే శనివారాల్లో శనిహోర ఉన్న సమయంలో నువ్వులు దానం చేసుకోండి. అంటే శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఈ శనిహోర ఉన్న సమయంలో కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకుంటే ఇంకా అద్భుతంగా సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఇంకా విశేషమైన సానుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా, స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే
ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వటం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.